సో ఒక్కసారి ఈ వార్త చూడండి. చాలా దారుణమైన వార్త ఇది. ట్రాఫిక్ చలాన్లు ఖాతా నుంచే కట్. ఆటో డెబిట్‌ను అమల్లోకి తెచ్చే యోచనలో సీఎం రేవంత్. బ్యాంకు లావాదేవీలపై ట్రాఫిక్ అజమాయిషీ. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరించాలని సూచించిన ముఖ్యమంత్రి. వెంటనే అమల్లోకి తెచ్చిన రవాణా శాఖ అధికారులు బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తేనే వాహన రిజిస్ట్రేషన్. ట్రాఫిక్ వ్యవస్థకు లింక్ చేయడం కోసమేనా? కాంగ్రెస్ సర్కార్ తీరుతో వాహనదారుల్లో ఆందోళన. నియంత్రణ లేని సైబర్ నేరాలతోడు కొత్త ముప్పు. ఇప్పటికిప్పుడు అదేమీ లేదంటున్న రవాణా శాఖ. ఇప్పటికిప్పుడు మనం ట్రాఫిక్ చలాన్లు ఆన్లైన్లో చెల్లిస్తేనే మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేవి. ఇక నుంచి అటువంటి వెసులుబాటు వాహనదారుడికి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడితే గతంలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా అదే రోజు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్టే కొత్త విధానం రూపుదిద్దుకుంటుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అటు రవాణా శాఖ ఇటు పోలీస్ శాఖ కార్యరూపం ఇచ్చాయి. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంకు అకౌంట్ల వివరాలు కూడా తీసుకుంటున్నారు. గత నెల 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయని చెప్పవచ్చు. గతంలో ముఖ్యమంత్రి మాట్లాడిన స్పీచ్ మనం విన్నే ఉన్నాయి. ఇదే ఆ స్పీచ్ ఒకసారి చూడండి. ఎవరి మీదైనా చలాన్ వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. వాళ్ళ బ్యాంకు అకౌంట్ నుంచే నేరుగా డబ్బులు కట్ చేయే విధంగా సింక్రైజ్ చేయండి. ఎప్పుడు చలాన్ పడినా ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోండి. వాహనం రిజిస్ట్రేషన్కు వచ్చినప్పుడే దాని యజమాని బ్యాంకు ఖాతాను తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను ట్రాఫిక్ విభాగానికి అటాచ్ చేయండి. ఏ బండి అయితే వేగంగా వెళ్తుందో, ఎక్కడైతే సిగ్నల్ జంప్ అవుతుందో ఆటోమేటిక్గా యజమాని అకౌంట్ నుంచి నగదు బదిలీ అయ్యే విధంగా టెక్నాలజీ వాడుకోండి. ఇందుకు బ్యాంకులను సమన్వయం చేసుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలైవ్ ప్రారంభోత్సవంలో జనవరి 12న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు అవి. ఇగో, తెలంగాణ రవాణా శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం యజమాని బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు తీసుకొని సిస్టంలో నమోదు చేస్తున్నారు. అవన్నీ ఆన్లైన్లో ఎంటర్ చేస్తే తప్ప రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలు అప్లోడ్ కావడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 12న అలా ప్రకటించారో లేదో, జనవరి చివరి వారం నుంచే రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాల జాబితాలో బ్యాంకు ఖాతా వివరాలు కూడా పొందుపరిచారు. అవి తెస్తేనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ చేస్తామని షోరూంల నిర్వాహకులు, డీలర్లు బోర్డులు పెట్టారు. దీంతో ఇది చలాన్ల ఆటో డెబిట్ కోసమేనని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంటే మీరు కొత్త బండి కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు షోరూంల దగ్గరికి పోయినప్పుడు వాడు బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తేనే వాడు రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఇంత ముందులాగా రిజిస్ట్రేషన్ ఎమ్మటే పోగానే అట్లా ఉండదు. ఇప్పుడు ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, మస్ట్ అండ్ షుడ్. అది అక్కడ రిజిస్టర్ అయినటువంటి ఆ బ్యాంక్ లింకు మీరు దాని తర్వాత బయట ఎక్కడైనా సిగ్నల్ జంపింగో, త్రిబుల్ రైడింగో, హెల్మెట్ లేకపోతే రోడ్డు మీద పోయేటప్పుడు ఆ చలాన్ పడంగానే డైరెక్ట్గా ఆటో డెబిట్ అయిపోతుంది మీ అకౌంట్లో నుంచి. మన అకౌంటు, మన వ్యక్తిగతమైన గోప్యత, మన అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ మన వ్యక్తిగతమైన సమాచారం. మన వ్యక్తిగతమైన సమాచారంలోకి పోలీసు వాళ్ళు అడుగు పెడుతున్నారు ఇప్పుడు. అంటే నీ అకౌంట్ పోలీసు వాళ్ళ చేతులు ఉన్నట్టే, ప్రభుత్వం చేతిలో ఉన్నట్లే. ఇప్పుడు చలాన పడ్డప్పుడు గతంలో ఎట్లుండేదంటే నీ ఇష్టం ఉంటే కడతావు, డబ్బులు ఉంటే కడతావు, లేదంటే లేదు. ఇప్పుడు అట్లా కాదు, నీ అకౌంట్ నుంచి బలవంతంగా డబ్బులు గుంజుకుంటారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు అదే ఆటో డెబిట్ అంటే. నువ్వు రోడ్ ఎక్కుతావు, రోడ్ ఎక్కిన తర్వాత సిగ్నల్ జంపింగో, త్రిబుల్ రైడింగో, లేకపోతే హెల్మెట్ లేకపోతే చలాన్ పడుతుంది కదా. ఆ చలాన్ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంటుంది అదే రోజు నువ్వు ఎక్కడైతే అక్కడ రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు, రిజిస్ట్రేషన్ చేయడానికి కొత్త వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్కి చేయడానికి నువ్వు వెళ్ళినప్పుడు వాడు బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని లింకప్ చేస్తాడు కదా, ఆటోమేటిక్గా నీ చలానా దాంట్లో కట్ అయిపోతుంది. పోలీసు కట్ చేసుకుంటారు ఎమ్మటే, వాళ్ళు ప్రభుత్వం కట్ చేసుకుంటుంది. సో నీ వ్యక్తిగతమైన జీవితంలో కూడా పోలీసు వాళ్ళు అడుగు పెడుతున్నారు, ప్రభుత్వం అడుగు పెడుతుంది. ఇప్పుడు బలవంతంగా డబ్బులు గుంజుకుంటున్నారు. మరి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు డబ్బులు గుంజుకుంటున్నారు, బాగానే ఉంది. మరి రోడ్లు ఎట్లున్నాయి హైదరాబాద్లో? రోడ్లు అంత మంచిగా ఉన్నాయా? మీకు ఎంత ఫైన్ వేయాలి? మరి మీకు ఎంత ఫైన్ వేయాలి? మ్యాన్ హోల్స్ ఎంత దారుణంగా ఉన్నాయి. ఎవడు పడితే వాడు మ్యాన్ హోల్స్లో పడి, వర్షాకాలం వస్తే మ్యాన్ హోల్స్లో పడి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు హైదరాబాద్లో? ఎన్ని యాక్సిడెంట్ అవ్వట్లేదు? మీకు పోలీసు వాళ్ళకు, మీ ట్రాఫిక్ వాళ్ళకు ప్రజలు ఎంత ఫైన్ వేయాలి? మరి
బలవంతంగా ఇప్పుడు ఈ ఆటో డెబిట్ ఆప్షన్ వల్ల డబ్బులు చాలామంది ఈఎంఐల కోసం దాచిపెట్టుకొని ఉంటారు. ఈఎంఐయో, ఇంటి ఈఎంఐయో, లేకపోతే బండి ఈఎంఐయో, కారు ఈఎంఐయో, వీటి కోసం సేవింగ్స్ చేసుకొని ఉద్యోగాల కోసం కొన్ని డబ్బులు దాచిపెట్టుకొని అకౌంట్లో పెట్టుకుంటారు. మీరు ఆ డబ్బుల్ని బలవంతంగా దోచుకొని గుంజుకుంటామంటే సామాన్య ప్రజలు ఎట్లా బతుకుతారు? ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంత అవి సోషల్ మీడియాలో రికార్డ్ అవుతుంటాయి కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. మీరు మాట్లాడిందంతా రికార్డ్ అయింది. ఇప్పుడు ఆటో డెబిట్ ఆప్షన్ ఒకవేళ వచ్చింది అనుకుందాం, ఆటో డెబిట్ అయింది అనుకుందాం, ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడిండు కదా అని ఆ వీడియోలు చూస్తారు, పొట్టు తిడతారు అప్పుడు మిమ్మల్ని, ఏ ముఖ్యమంత్రి అని చెప్పి. కనీసం మీ పక్కనున్న వాళ్ళన్నా మీకు అడ్వైస్ ఇచ్చేటోళ్ళన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఎట్లా అడ్వైస్ ఇస్తారు మీకు? సలహాలు ఇచ్చేటోళ్ళు, సూచనలు ఇచ్చేటోళ్ళు. ప్రజలు తిరగబడతారని తెలియదా ఇట్లాంటి స్కీమ్ తీసుకొస్తే? ఎంత దారుణంగా తయారైపోయారంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దిగుతుంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది ట్రాఫిక్ వల్ల ట్రాఫిక్ జామ్ కాదు, అది అక్కడ పోలీసు వాళ్ళు నిలబడి చెక్కింగ్ చేస్తారు. ఎన్ని చలాలు ఉన్నాయి, ఎట్లా గడిపియాలి వీళ్ళని. ఆ ట్రాఫిక్ పోలీసు వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యాక్సిడెంట్ కూడా అవుతాయి చాలామందికి. డివైడర్ని ఢీకొట్టడమో, లేకపోతే వేరే బండ్లు ఢీకొట్టడమో, వీళ్ళ నుంచి తప్పించుకునే ఆ భయంలో సడన్గా బండి ఇటు తిప్పుతాడు, యాక్సిడెంట్ అయితే పక్కని గుద్దుతాడు. మీ వల్ల ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్లు బాగాలేదు, ఫైన్లు మీకెంత ఫైన్ వేయాలి? సో ఈరోజు ఒక సామాన్య ప్రజలు, ఒక నలుగురు ఫ్యామిలీ ఉంటే, భార్య భర్త 2 పిల్లలు ఉంటే, వాళ్ళకి ఆదివారం సెలవు వచ్చినప్పుడు సినిమాకో లేకపోతే ఎక్కడికైనా ఊరికో పోయే ప్రయత్నంలో వాళ్ళు ఒకటే 2 వీలర్ మీద నలుగురు పోతారు. నలుగురు పోయినప్పుడు నువ్వు ట్రిపుల్ రైడింగ్ పేరుతో ఫోటో కొట్టి మెసేజ్ పంపిస్తే ఎంత అన్యాయం ఇది? అందరు కార్లు కొనుక్కొని కార్లలో పోయే రోజులు ఉన్నాయి, అందరికీ సాధ్యమవుతుందా? సామాన్య ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పేద కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు నలుగురు ఉంటారు ఇంట్లో, వాళ్ళ కారు కొనుక్కొనే వెసులుబాటు ఉండవు, డబ్బులు ఉండవు, ఒకటే బండి మీద పోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఫోటో కొట్టి ట్రిపుల్ రైడింగ్ పేరుతో చలాన్ని పంపిస్తారా? ఎంత అన్యాయం ఇది మరి. లిటరల్గా పోలీసు వాళ్ళు ఎట్లా తయారయ్యారు అంటే, అసలు వీళ్ళు పోలీసు వాళ్ళ ఫోటోగ్రాఫర్లా అనే లైన్లోకి వెళ్ళిపోయారు. ఫ్లైఓవర్ల కింద కూర్చోవడం, చెట్ల పక్కన కూర్చోవడం, ఇట్లా ఫోటోలు తీయడం. ఏంది మీరు పోలీసు వాళ్ళ ఫోటోగ్రాఫర్లా? అసలు ఏంది? యాక్చువల్గా వీళ్ళకి ఒక టార్గెట్ ఇస్తారండి. ఏం టార్గెట్ అంటే, ఇగో మీరు ఈరోజు ఇన్ని ఫోటోలు కొట్టాలి, ఈరోజు ఇన్ని పైసలు వసూలు చేయాలి, లేదంటే మీకు జీతాలు కట్టు, లేదంటే మీ జీతాలు లేట్ అవుతుంది జీతాలు పడ్డానికి అని చెప్పి వాళ్ళకు ఒక టార్గెట్ ఇస్తుంది. వాళ్ళ హయ్యర్ ఆఫీషియల్స్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఈ సామాన్య ప్రజల మీద పడతారు. అమ్మ ఈరోజు 50 ఫోటోలు కొట్టినవరా భయ్, అమ్మయ్య నా పని అయిపోయింది, నా టార్గెట్ రీచ్ అయిపోయినా, ఇంకా నా జీతానికి ఎలాంటి డోకా ఉండదని చెప్పి అప్పుడు ప్రశాంతంగా ఉంటారు ఇక వాళ్ళు డ్యూటీలో ఉన్నోళ్ళు. మరి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? ఇప్పుడు మీరు అన్ని చాలా లేసే బదులు ఇప్పుడు హెల్మెట్ లేని వాళ్ళకి ఫైన్ వేస్తున్నారు కదా, హెల్మెట్లు ప్రభుత్వం తీసుకొచ్చి ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇచ్చి మీరే ఆపుతారు కదా, బారిగేట్లు పెట్టి అక్కడ ఒక హెల్మెట్ షాప్ లాగా పెట్టి హెల్మెట్లోని వాళ్ళకి హెల్మెట్ ఇచ్చి అదే 200 హెల్మెట్ పైసలు వసూలు చేసుకోండి. అట్లొద్దు మరి, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం రాదు కదా అట్లా చేస్తే. అది మా పని కాదు కదా, అది వేరే వాళ్ళ పని కదా, బిజినెస్ కదా అనుకోవచ్చు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలపై మీకు యాక్సిడెంట్లు కావద్దు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే చిత్తశుద్ధి ఉంటే మీరే ఆ పని చేయండి. ప్రభుత్వం ఒక కొత్త చట్టం, ఒక కొత్త జీవనం తీసుకురండి. హెల్మెట్లు మీరే ఇవ్వండి, హెల్మెట్ లేనివాడికి డబ్బులు వసూలు చేయండి, ఆ హెల్మెట్లు కొత్త హెల్మెట్ ఇచ్చి. ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇక్కడ పక్కనేమో వైన్స్ ఉంటుంది, బార్ ఉంటుంది, ఒక 50 మీటర్లు పోగానే పక్కన డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది. ఎంత అన్యాయం అండి. మరి ఇక్కడ వసూలు చేస్తారు వైన్స్ పేరుతో, బెల్ట్ షాపుల పేర్లతో, వైన్స్ల పేర్లతో, బార్ల పేరుతో ఇక్కడ ప్రభుత్వానికి పైసలు పోతాయి. కొంత మందు తాగి కొంత రోడ్డు ఎక్కినామంటే కథం, అసలు నీకు 3 దారులు, నీకు వేరే ఆప్షన్ ఉంటుంది, పోవడానికి ఉండదు. వాళ్ళు కరెక్ట్ సెంటర్లో పెడతారు, మళ్ళీ వాళ్ళు అన్నీ తెలుసు వాళ్ళకి, పోలీసులు ఎక్కడ పెడితే దొరుకుతారు అనేది. పోయే ఆప్షన్ లేకుండా కరెక్ట్ రోడ్డు మీద పెడతారు. ఈడ దాగి ఆడపోయి దొరకాలి, వాడు ఫైన్ కట్టాలి, 10,000 కట్టాలి, డ్రంక్ అండ్ డ్రైవ్లో కోర్టుకు పంపిస్తారు. నిజంగా ప్రజలకి ఇవన్నీ చూసినప్పుడు విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇట్లాంటి ముఖ్యమంత్రులను మనం తెచ్చుకుంది, ఇట్లాంటి ప్రభుత్వాలను మనం ఏర్పాటు చేసుకుంది.
గతంలో కేసీఆర్ కూడా రూలింగ్లో ఉండే, కానీ ఇంత దారుణంగా ఎప్పుడు చేయలేదు ఆయన. సామాన్య ప్రజలకి కొంత వెసులుబాటు కల్పించిండు. పైసలు లేవు మా దగ్గర, చలాన్లు కట్టలేం ఇప్పుడు అంటే వదిలేసే పరిస్థితులు అప్పట్లో ఉండే, ఇప్పుడు అట్లా లేవు. కడతావా సీజ్ చేయాల బండి. ఆ పోలీసు వాళ్ళు కూడా సామాన్య ప్రజల మీద ఎంత బలుపు చూపిస్తారంటే, కట్రబాయి పైసలు, ఎన్ని చలాన్లు ఉన్నాయి అంటే నువ్వేమన్నా వాళ్ళ ఫ్యామిలీని సాగుతున్నావా అంటే అంత అజమాయిషీ ఏంది వాళ్ళ మీద మీకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి. నాకు పోలీసు వాళ్ళు అంటే నాకు వాళ్ళ మీద కోపమేం లేదు. కొంచెం సిగ్నల్ క్రాస్ అయ్యి కొంచెం ముందుకు పోతే ట్రాఫిక్ కానిస్టేబుల్ వస్తాడు, వచ్చి వెనక్కి జరుగురా భయ్ అని చెప్పి ఇట్లా ఫోన్ తీసి ఇట్లా ఫోటో కొడతాడు. అసలు వాళ్ళకి వాళ్ళ ప్రైవేట్ ఫోన్లతో ఫోటోలు కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు? వాళ్ళకి ఒక కెమెరాలు ఇస్తారు కదా, ఆ కెమెరాలతో వీళ్ళు ఫోటోలు కొట్టట్లేదు, వాళ్ళ వ్యక్తిగతమైన ఫోన్లు ప్రైవేట్ ఫోన్లతో ఫోటోలు కొడుతున్నారు. అసలు ఆ రూల్ లేదు. వాళ్ళకి ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి కెమెరాలు ఇస్తారు, ఇంత కెమెరా ఉంటుంది, ఆ కెమెరాతో మాత్రమే వాళ్ళు ఫోటోలు కొట్టే అధికారం ఉంటుంది వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రైవేట్ ఫోన్లతో ఫోటోలు తీసి పంపిస్తున్నారు. కొన్ని దగ్గర ఇంత దారుణంగా ఉంటుంది అంటే ఏఎస్ఐ ఉండడు, ఎస్ఐ ఉండడు, సిఐ ఉండడు, ఓన్లీ కానిస్టేబుల్స్ బండి ఆపుతారు. కానిస్టేబుల్స్కి బండి ఆపే రైట్సే లేవు అసలు. అక్కడ హయ్యర్ అఫీషియల్ ఏఎస్ఐ ఉండాలి, ఎస్ఐ ఉండాలి, సిఐ ఉండాలి, ఎవరో ఒకరు ఉండాలి. వట్టి కానిస్టేబుల్ బండి ఆపి చలాన్లు వసూలు చేసే రైట్స్ వాళ్ళకి లేవు. సో ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ కూడా వచ్చే ఎలక్షన్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా దెబ్బ పడుతుంది మీకు. సామాన్య ప్రజలకు కావాల్సింది ఏంది, పొద్దున ఉద్యోగానికి పోయి సాయంత్రం ఉద్యోగం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు సేఫ్గా పోవాలి, సేఫ్గా రావాలనేదే ఎవరైనా ఆలోచిస్తారు. రోడ్డు ఎక్కినామంటే కథం, దోచుడు, దొబ్బుడు, గుంజుకోనుడు, ఇదే జేబులు ఖాళీ అయిపోతాయి. మరి ఆ ఖైరతాబాదు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అటుపోతే ఇటు ఈ రోడ్లన్నీ అరాచకం, ఇక భయం అవుతుంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళని చూస్తే, అంత దారుణంగా వసూలు చేస్తారు వాళ్ళు. సో ఇది మానుకోవాలి ఖచ్చితంగా. సామాన్య ప్రజలకు కొంత రిలీఫ్ ఇవ్వాలి. ఈ ఆటో డెబిట్ ఆప్షను కరెక్టా కాదా ఒకసారి చూస్తున్న వ్యూవర్స్ మీరు కింద కామెంట్ చేయండి. ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టడం వల్ల మీరు ఎంత నష్టపోతున్నారు, ఏమి ఇబ్బందులు పడుతున్నారో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఇది ప్రభుత్వానికి షేర్ చేయాలి, సీఎంఓకి టాక్ చేయండి, అంతకైతే సీఎంఓకి షేర్ చేయండి. ఈ వీడియో అందరు షేర్ చేయండి. ఎవరైతే వాహనదారులు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి.